నా సూటి ప్రశ్న నరేంద్ర మోడీ గారికి, బండి సంజయ్ గారికి, భారతీయ జనతా పార్టీకి 46 సంవత్సరాలల్లా ఒక్క మహిళా అధ్యక్షురాలినైనా నియమించుకున్నారా? మహిళల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి, మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవము, వాళ్ళ పార్టీకి అధ్యక్షురాలినే నియమించుకోనోళ్ళు, మహిళా అధ్యక్షురాలు, మహిళా ప్రధానమంత్రి, దేశంలోనే కాంగ్రెస్ పార్టీలోనే లాంగెస్ట్ సర్వ్డ్ మహిళా ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అట్లాంటి మహిళా అధ్యక్షురాల నేతృత్వంలో పనిచేసే మమ్మల్ని మహిళలకు అన్యాయం చేస్తున్నామని ఆరోపణ చేస్తే ఇక వాళ్ళని చూసి నవ్వాలనా ఏడవాలనా నాకైతే అర్థమైతలేదు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి గాంధీ కుటుంబంకి సంబంధించి సోనియా గాంధీకి, ఇందిరాగాంధీకి లబ్ధి చేకూర్చిన మాత్రాన మీరు మహిళలకు న్యాయం చేసినట? ఇన్ని సంవత్సరాలు దేశాన్ని లేరు మీరు. ఈ దేశంలో ఒక రాష్ట్రపతిని ఒక మహిళను చేయలేకపోయారు. మీ గతంలో కేంద్ర మంత్రివర్గంలో కనీసం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలే. ఇలా మీ మంత్రివర్గంలో ఎంతమంది మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు? కేవలం గాంధీ కుటుంబంలోని మహిళలకు న్యాయం జరిగినంత మాత్రాన దేశంలోని మహిళలకు న్యాయం చేసినట్టు కాదు. ఇన్ని 50-60 సంవత్సరాలు మీ కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు తీసుకురాలేకపోయారు మీరు? సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత కూడా మీరు అప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? సోనియా గాంధీ గారిని, ఇందిరాగాంధీ గారిని మీరు తిట్టిన తిట్లు దేశంలో ఏ నాయకుడు తిట్టలే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు పాత వీడియోలను ఒకసారి నెమరు వేసుకోండి. ఇందిరాగాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఏ విధంగా తిట్టిన తిట్టకుండా మరి మహిళలను చూడకూడదు తిట్టినప్పుడు అప్పుడు ఎందుకు గుర్తురాలేదు? సోనియా గాంధీ గారి గొప్పతనము, కాంగ్రెస్ పార్టీ గొప్పతనము, ఇందిరాగాంధీ గారి గొప్పతనము, కాంగ్రెస్ పార్టీ మహిళలను ప్రాధాన్యత విషయం ఎందుకు గుర్తురాలేదో ఒకసారి రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలి.